హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. అందరూ ఏం చేస్తున్నారు? టిఫిన్స్ చేశారా? కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఈరోజు అయితే మేము టిఫిన్గా పొంగనాలు చేస్తున్నాను. మీ ఏరియాలో ఏమంటారో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఏం లేదండి, దోశల పిండి తీసేసుకొని అందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్, చాప్ చేసుకున్న క్యారెట్ తురుము అండ్ కొత్తిమీర వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. చాలా బాగుంటుంది ఇలా ఫ్లేవర్గా. వట్టిగా కూడా వేసుకోవచ్చు, బట్ ఇలా వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది అనేసి అయితే ఇలా వేస్తున్నాను. ఇంకా యాజ్ టీజ్గా పొంగనాల ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇంకా పిండిని అయితే ఇందులో చిన్న ఇడ్లీలాగా కనిపిస్తున్నాయి కదా, ఇలా చిన్నగా వేసేసుకొని కాసేపు మూత పెట్టేసేయాలి. మూత పెడితే చక్కగా ఉడికిపోతాయి అన్నమాట లోపల, లేకపోతే అస్సలు ఉడకవు. స్విమ్లో మాత్రమే చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా. ఏంటి ఈ ప్రాసెస్ కూడా చెప్పాలా అంటే, అవునండి, కొంతమందికి అయితే పొంగనాలంటే తెలియవు అండ్ చేయడం కూడా రాదనమాట. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో యూజ్ అవుతుంది కదా. సో ఇలా టర్న్ చేసుకోవాలి. ఇంకా చెప్పాలి అంటే నాకైతే దోశలు వేయడం రాదు, అందుకే ఎక్కువగా పొంగనాలు వేస్తూ ఉంటాను. దోశలు వేస్తే మా పాప కానీ మా వారు కానీ వేయాలి. సో వాళ్ళకి ఎందుకులే రిస్క్ అన్నట్టుగా నేనైతే పొంగనాలు వేస్తున్నాను. ఫైనల్గా అయితే మా పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి. మా వారికి పెట్టేసి టేస్ట్ ఎలా ఉందో అడుగుదామా మరి. సో చూస్తున్నారు కదా, మా వారైతే తిని టేస్ట్ చెప్తారు. చాలా బాగున్నాయి అన్నారు. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.